అండి. ఈరోజు మనం చేయబోయే వంట క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు 4 క్యారెట్లు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, చక్కెర. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పట్టుకున్న తర్వాత ఇలా వస్తుందండి. ఇలా అయిన తర్వాత బౌన్ పెట్టేసి జీడిపప్పులు వేయించుకొని కిస్మిస్ వేసి తర్వాత ఇలా దోరగా ఎర్రగా వేయించాలండి. చాలా బాగుంటుంది. తర్వాత ఇలా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాల్సింది. తర్వాత మనం తురిమేసిన మిక్సీ చేసిన క్యారెట్ తురిమంతా అదే నెయ్యిలో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చూడండి ఇలా కలర్ మారుతుంది. తర్వాత ఒక గ్లాస్ పాలు వేసుకోవాలండి. పాలు వేసుకొని సరే అలా కలిపి మూత పెట్టేద్దామండి. ఒక 2 minutes తర్వాత తీస్తే ఇలా అవుతుందండి. చాలా బాగా ఉడుకుతుంది కదండి. తర్వాత చక్కెర వేసుకుందామండి. మన షుగర్కి సరిపోయేంత, మనకి స్వీట్కి సరిపడంత అనమాట. తర్వాత 2 minutes మూత వేసి పెడదామండి. తర్వాత ఇలా అయింది చూడండి. అంటే జ్యూసీగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. హల్వా అంటే గట్టిగా ఉండడం వల్ల సరిగ్గా పిల్లలు ఇష్టపడరనమాట. ఇలా ఉంటేనే చాలా బాగా ఇష్టపడతారు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఇలా కిస్మిస్ అన్నీ వేసుకున్నాం కదండి. చూడండి ఎలా ఉందో, చాలా హెమ్మీగా ఉంది కదండి. సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.